ఇర్మియా 9వ అధ్యాయం. ప్రవక్త అయిన ఇర్మియా ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ఆయన దుఃఖపడుతూ ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏ ప్రజల నిమిత్తం తన్ను ప్రవక్తగా ఉంచాడో ఆ ప్రజలు హతమైపోతున్నారు, నాశనమైపోతున్నారు, చెడిపోతూ ఉన్నారు. అందుకు ఆయన నా కన్ను కన్నీటి ఊట కానీ నా శిరస్సు జలమయము కానీ, అంటే ప్రభు పాదాల చెంత చెడిపోయిన హతమైపోతున్న ప్రజలను బాగు చేయటానికి అంతగా ప్రవక్త దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రస్తుత దినాలలో సంఘంలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం ప్రజలు నాశనమైపోకుండా, ప్రజలు చెడిపోకుండా, పడిపోకుండా ఉండటానికి ఇలాగ కన్నీరు కార్చే దైవ సేవకులు అరుదుగా ఉంటున్నారు. ప్రతి దైవ సేవకుడు ఈ రీతిగా కన్నీరు కార్చగలిగితే చెడిపోయిన వారు, పడిపోయిన వారు సంఘాలలో కనిపించారు. అందుకని ప్రవక్త ఇంకొక మాట ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడాడు. 9వ అధ్యాయం 3వ వచనం 2వ భాగంలో అంటాడు, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు అంటున్నాడు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నివసించేటటువంటి దేశంలో వారికి ఉన్నటువంటి బలాన్ని నమ్మకముగా ఉపయోగించుకోవడం లేదు. డబ్బును ఉపయోగించుకోవడం తెలుసు. ఓ భర్త భార్యను ఉపయోగించుకోవడం తెలుసు. భార్య భర్తను ఉపయోగించుకోవడం తెలుసు. ఒక అధికారి తన కింద పనిచేసేవాడిని ఉపయోగించుకోవడం తెలుసు. ఒక వ్యవసాయదారుడు పొలాన్ని ఎలాగో ఉపయోగించుకోవాలనో, ఒక వ్యక్తి తనకున్న వాహనాన్ని, ఒక వ్యక్తి తనకున్న కుటుంబాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలనో తెలుసుకున్నారు. అయితే దేశంలో తమకున్నటువంటి బలమును నమ్మకముగా ఉపయోగపరచుకొనలేదు అంటున్నాడు. దేశంలో అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంలో ఉన్నటువంటి ఆ బలము వారి దేవుడైన యెహోవానే. ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన మాట ఈ రీతిగా ఉంది, అందరికీ బలమిచ్చువాడువు నీవే అని మొదటి దినవృత్తాంతాలు 29:12 చెప్తాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అని కీర్తనలు 29:11 చెప్తాడు. కాబట్టి బలమిచ్చువాడు ఆయనే, బలము దయచేయువాడు ఆయనే. కాబట్టి వారి దేశంలో వారికి బలం ఎవరంటే వారి ధనము, వారి జనము, వారికి ఉన్నటువంటి తెలివితేటలు కాదు, కానీ వారి దేవుడైన యెహోవానే. ఆ దేవుడైన యెహోవాని నమ్మకముగా వారు ఉపయోగించుకొనలేరు. ఈ రోజున మనము కూడా ఈ భారతదేశంలో క్రైస్తవుడు అనబడిన ప్రతి వానికి కూడా బలం యేసు ప్రభుల వారు. యెషయా ప్రవక్త చెప్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనని. ఈయన దేశమునికే కాదు బలం, యేసు ప్రభుల వారు ప్రపంచానికే బలం ఆయన. ప్రియులారా, క్రైస్తవులకు బలమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నమ్మకముగా ఉపయోగించుకొనడం లేదు. వాక్యం సెలవిస్తుంది, ఉపయోగపరచరు అంటున్నాడు. ఈ రోజున విశ్వాసులు కానీ కాపరులు కానీ యేసుక్రీస్తు అనే ఆ బలమును నమ్మకముగా ఎవరు ఉపయోగపరచుచున్నారు? దైవ జనాంగమ గమనించాలి. క్రీస్తుని చాలామంది తమ ఉపయోగం కొరకు వాడుకుంటున్నారు, కానీ ఇతరుల ఉపయోగం కొరకు ఉపయోగపరచడం లేదు. నన్ను బాగా గమనించవలసినటువంటి విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా
ఈ దేశంలో మన బలమైన క్రీస్తు ప్రభుల వారిని నమ్మకముగా ఉపయోగపరచువారెవరు? నమ్మకముగా ఉపయోగపరచకపోతే ఇదే 9వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చదువుకుంటే 12 పాప సంబంధమైన బలహీనమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ యేసు అనే బలము లేని వారిలోకి వచ్చేస్తాయి. అది కుటుంబమో, వ్యక్తో, సంఘమో, ఎవరైనా కానీ వారిలోకి వచ్చేస్తాయి. కాబట్టి దేశంలో క్రీస్తు అనే బలమును నమ్మకంగా ఉపయోగపరచాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ బలమైన క్రీస్తుని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉన్నావో ఆలోచన చేయి. ప్రియులారా, గమనించవలసిన విషయం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము చేయగలను అని అంటాడు. అంటే తన అర్థం దేవుడే అతన్ని బలపరచాలి, దేవుడే అతని బలం. దేవుడైన యేసు ప్రభుల వారి ఆ బలం ఆయన నమ్మకంగా ఉపయోగపరుస్తున్నాడు. దేని కొరకు? నశించిపోతున్న ఆత్మల కొరకు. దేని కొరకు? ఆయన వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు, దురాత్మల చేత పీడింపబడుతున్న వారి కొరకు నమ్మకముగా. నమ్మకమనే పదం ఎందుకు పెట్టారు అంటే, చాలామంది యేసు ప్రభుల వారిని ఉపయోగపరచుచున్నారు, కానీ నమ్మకంగా కాదు. వారు ఉపయోగపరుస్తూ వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు గొప్పవారైపోతూ ఉన్నారు. వారు పెద్ద పెద్ద భక్తులైపోయినారు. వారు దరిదాపు ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళిపోయారు. దైవజనాంగమా, అపనమ్మకస్తులు. బలమును నమ్మకముగా ఉపయోగపరచవలసిన వారు ఆ బలాన్ని నమ్మకంగా కాదు, అపనమ్మకముగా బలమైన క్రీస్తుని ప్రజలకు పరిచయం చేయవలసిన దానికి ప్రతిగా వీళ్ళే చేస్తున్నట్టుగా ప్రజల ఎదుట కనిపిస్తూ ఉన్నారు. ఆ బలమైన క్రీస్తుని ప్రజలకు చూపెట్టవలసిన దానికి ప్రతిగా వేటినో ప్రజలకు చూపెడుతూ ఉన్నారు. చూపెట్టి మరలా అంటారు దేవునికి మహిమ అని చెప్తారు. దేన్ని చూపిస్తున్నారు అని మీరు అడగచ్చు. ఈ మధ్యన ఒక ఆయన మాట్లాడుతూ అంటాడు, అబ్బో, ఒక ఆయన నీళ్లు చల్లితే పడిపోతున్నారు, నీళ్లు చల్లితే గర్భాలు వస్తున్నాయి, నీళ్లు చల్లితే అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పాడు. అంటే మంచిదే, ఆయన నీళ్లు చల్లి ఏదో చేస్తూ ఉన్నాడు, చేయనివ్వండి. అయితే నీళ్లు యేసు ప్రభు కాదు కదా, నీళ్లు బలం కాదు కదా, యేసు ప్రభువే ఆ బలం. ఈ వ్యక్తి బలమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నమ్మకముగా ఉపయోగపరచలేదు. బలమైన క్రీస్తుని ప్రక్కన పెట్టి ఆ స్థానంలో నీళ్లను పెట్టాడు. ఎంత విచారమో గమనించవలసిన విషయం. ఈ నీళ్లు యేసు కాదు, యేసు నీళ్లు కాడు. దైవజనాంగమ, అందుకే ప్రవక్త చెప్తున్నాడు, మీ బలమును నమ్మకముగా ఉపయోగపరచరు మీరు అని చెప్తూ ఉన్నాడు. ఈ మాట నేను మాట్లాడినప్పుడు ఒక ఆయన అన్నాడు, బండలో నుండి నీళ్లు దేవుడు తెప్పించలేదా? హాగరి కుమారుడి కొరకు ఓట బయటికి రాలేదా? లేహీలో సంసోను యుద్ధం చేసినప్పుడు అక్కడ దప్పికొంటే అతనికి అక్కడ నీటి ఊట బయటికి రాలేదా? ఇజ్రాయేలీయులు అడిగినప్పుడు బండలో నుండి నీళ్ళు వచ్చాయి, దప్పిక తీర్చుకున్నారు. అంతేగాని ఆ నీళ్లు చల్లి కనాను చేరునంత వరకు మీరు దప్పిక కొనరని చెప్పలేదు ఆయన. ప్రియులరా, గమనించాలి, హాగరు కొడుకు చనిపోతూ ఉన్నాడు. అందుకని ఆ బిడ్డ కొరకు నీళ్లు ఊట ఊబికాది. ఇక్కడ లేహీలో సంసోను గాడిద దవడతో ఫిలిస్తీయుల్ని 1000 మందిని కొట్టాడు, అలసిపోయాడు. అందుకు నీటి ఊట అక్కడ ఉబికి దప్పిక తీర్చుకున్నాడు ఆయన. ఒక మాట్లాడుతూ ఆయన అన్నమాట, అయితే కుష్ఠరోగి అయిన నయమాను యోర్దానులో మునిగినప్పుడు స్వస్థత రాలేదా అని అన్నాడు.
చాలా విలువైన మాట మీరు నాకు గుర్తు చేశారు అని చెప్పి ప్రవక్త ఆ రోజున తన దగ్గరికి వచ్చిన గేహజీకి తాను ఇంట్లో ఉన్న నీళ్ళో లేక యోర్దాని నీళ్లను తెచ్చి చల్లి నీ కుష్టు బాగైంది పో అని ఉండొచ్చు. లేదే యోర్దానులో 7 పర్యాయాలు మునుగు అని చెప్పాడు. ఆయన పని చేసినప్పుడే కుష్టు వ్యాధి బయటికి పోయాది. దైవజనాన్ని గమనించాల్సిన విషయం, చాలామంది వాక్యాన్ని రకరకాలుగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతూ ఉంటారు. మునగడం వేరు, చల్లడం వేరు. అంటే ప్రజలను బలమైన క్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసము పెట్టవలసిన దానికి ప్రతిగా ఆ మనుషులు నీళ్ళ వైపు తిప్పేశారు. ఆ కూడికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎప్పుడు నీళ్లు చల్లతాడా, నేను ఎప్పుడు బాగవుతానా అంటాడు. ఎంత మోసం జరుగుతుంది అక్కడ. బలమైన క్రీస్తుని ప్రక్కన నెట్టి క్రీస్తుకు ప్రతిగా నీళ్లను బలమైనవిగా చెప్తూ ఉన్నారు. ఆయన నీళ్లు చల్లితే గర్భం లేని వారికి గర్భం వస్తుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, అనారోగులకు ఆరోగ్యము, ఇవన్నీ చల్లితే అందరూ పడిపోతున్నారు. ఏ విచిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడాను. యాకోబు బావి దగ్గర దప్పి కొరకు వచ్చినప్పుడు నీళ్లకొండతో వచ్చిన సమరయ స్త్రీ మీద దేవుడు నీళ్ళు అడిగాడు, దప్పేమ్మా నీళ్ళు ఇవ్వండి అని. ఆయన అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే దప్పికొనరని. అప్పుడు ప్రభు ఆమె మీద కూడా కొన్ని నీళ్లు చల్లి ఇంకా నువ్వు దప్పికొనవు పో అని చెప్పాలి. ఆ విధంగా చెప్పలేదు కదా. దైవ జనాంగమా, ఎవరో ఒక్కరి మోసాన్ని బట్టి అమాయకులైన విశ్వాసులు మీరు చెడిపోకూడదు. మీ బలం యేసు ప్రభుల వారు, మీ దృష్టి ఆయన మీద ఉండాలి, మీ నమ్మకం ఆయన మీద ఉండాలి. ఆయనే మార్గం అన్నాడు కానీ ఈ నీళ్లు మార్గం కాదు. ఆయనే సత్యం అన్నాడు కానీ ఈ నీళ్లు సత్యం కాదు. ఆయనే జీవం అన్నాడు కానీ నీళ్లు జీవం కాదు. దయచేసి గమనించాలి. ఇవన్నీ కొన్ని రోజులు దయ్యం వాడుకుంటున్నటువంటి మనుషులు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా బలమును దయచేయు ఆ గొప్ప దేవుడు లేక బలమైనటువంటి ఆ దేవుని మీరు కలిగి జీవించడానికి నేర్చుకోవాలి. బైబిల్లో యెషయా 40లో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది వారు పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటాడు. ఒక నూతన బలం నీకు అవసరం. నువ్వు పైకి ఎగరాలి. క్రీస్తు ఆగమనపు దినమున పైకెత్తబడాలి. క్రీస్తు ఆగమనపు దినపున పైకెత్తబడటానికి యెహోవా కొరకు ఎదురు చూడాలి కానీ ఎవరో చల్లే నీళ్ళ కొరకు ఎదురు చూడకూడదు. ఎవరో చల్లే నీళ్ళ కొరకు, ఎవరో విసిరే కూట్ల కొరకు, ఎవరో విసిరే కర్చీపుల కొరకు ఎదురు చూడకూడదు. మనుషుల యొక్క నమ్మకాన్ని ఎంతోమంది పక్కకు తిప్పేస్తూ ఉన్నారు. బలమైన యేసయ్య ఒక్కడే నిలబడిపోయాడు. ఆయన ఒక్కడే నిలబడ్డాడు. తన కుటుంబంలో నుండి ప్రత్యేకించబడి ఒక్కడే నిలబడ్డాడు. పిలాతు న్యాయస్థానంలో ఒక్కడే నిలబడ్డాడు. గొల్గొతా కొండ మీద ఒక్కడే నిలబడ్డాడు. పునరుద్ధానుడై సమాధి నుండి లేచి ఒక్కడే నిలబడ్డాడు. ఈరోజు మీ సంఘంలో కూడా ఒక్కడే నిలబడ్డాడు. కారణం, ఎవరో ఆ బలమైన క్రీస్తుని ప్రజలకు చూపెట్టకుండా ప్రజలకు నీళ్లను చూపెడుతున్నారు. ఒక ఆయన చేతి రుమాలు అట్లా అంటే పడిపోతున్నారు. దైవ జనాంగమా గమనించాలి. అవసరం అంటారా? అయ్యో ఆయన ఎప్పుడు చేతి రుమాలు నా మీద అలాగ అంటారో నేను పడిపోతానో, నాకు రోగం బాగవుతుంది, దయ్యాలు పోతాయి అంటున్నారు. ఒక ఆయన అంటున్నాడు, అక్కడికి వెళ్ళి మట్టి తింటే రోగాలు పోతాయి అంటాడు. ఆ మట్టి కోసం పాపం కేజీల మట్టి మోసుకెళ్ళిపోతూ ఉన్నారు ఇండ్లకు. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు, మా తాతలు, అవ్వలు సంతకెళ్ళి తినుబండారాలు కొనుక్కొచ్చేవారు, మేము కనిపెట్టేవారు. ఈ రోజున స్వార్థ కూడికలకి వెళ్ళి మట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు.
బలమైన యేసు ప్రభుల వారిని చూపెట్టలేక సమాధుల మీద ఉన్న మట్టి మీదకి మనుషుల విశ్వాసాన్ని మళ్లించారు. ఎంత దుఃఖం ఇది, ఎంత విచారం ఇది. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. దేశంలోనే ఒక బలం ఉంది, ఆ బలమును మీరు నమ్మకంగా ఉపయోగించలేదు. అపనమ్మకముగా దేవుని బలాన్ని ప్రక్కకు నెట్టి మీరేదో చూపిస్తూ చేస్తూ ఉన్నారు. అవి పని జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ రాలేదు. దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, విచారపడుతూ ఉన్నాడు. ఇలాంటివి ఎంతోమంది. ఈ మధ్యన ఒక వ్యక్తి తన నోటిలో ఒక గోళీ లాంటిది పుంజుకొని ప్రజల మీద ఊదుతూ ఉన్నాడు. అందులో నుండి ఒక మంచి సువాసన వస్తూ ఉంది. ఆ మంచి సువాసనను పీల్చి ప్రజలు మత్తెక్కి పడిపోతూ ఉన్నారు. అయ్యో, ఇది కూడా విచిత్రం. ఎక్కడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాంటివి కనిపించలేదు. అయినా ప్రజలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. తన నోటిలో గోలిగుండు లాంటిది ఏంది, ఆయన ఊదితే సెంటు వాసన రావడమేది, ప్రజలు పడిపోవడమేమి, ఇవన్నీ కూడాను ఆయన గాలి మీదికి ప్రజల్ని మళ్లించాడు. ఓ బలమైనటువంటి యేసు ప్రభుల వారి మీద ఉంచవలసిన నమ్మకం, బలమైన యేసు ప్రభుల వారిని ఉపయోగించవలసినటువంటి ఆ వ్యక్తులు గాలి మీదికి వారి దృష్టిని పంపించారు. ఎంత చెడు కార్యం ఇది. దయచేసి గమనించాలి. ఇలాంటివి ఎన్నో చెప్పగలను నేను. దైవ జనాంగమా, మీరు మారాలి, మీరు మారాలి. క్రైస్తవుడు అనబడే ప్రతి వానికి దేశంలో ఒక బలాన్ని దేవుడు ప్రసాదించాడు. ఆ బలమును ఉపయోగించుకోనండి. ఆ బలం ఎవరు అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు యేసుక్రీస్తే ఆ బలమని సెలవిస్తుంది. క్రీస్తుని మీరు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు నందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచాలి. వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. దైవ జనాంగమా, విశ్వాసము ద్వారా ఆ బలమును మనం పొందుకుంటామని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడే మాట, రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెదరు అని రోమాపత్రిక 4:21 చెప్తాడు. రూఢిగా విశ్వసించి అంటే నీ విశ్వాసంలో రూఢి అంటే ఒక సరైన పద్ధతి లేదు, రూఢిగా లేదు, రూఢిగా నమ్మడం లేదు. దీన్ని కొద్దిసేపు, దాన్ని కొద్దిసేపు, దాన్ని కొద్దిసేపు, అతన్ని కొద్దిసేపు. దయచేసి వినాలి, దయచేసి వినాలి. రూఢిగా విశ్వసించుట వలన బైబిల్లో చెప్పబడినటువంటి మాట, విశ్వాసము వలన బలము నొందెదరు. రోమా 4:21 చదవండి. రూఢిగా నమ్మండి. మన కొరకు 2015 సంవత్సరాల క్రిందట మనుష్య కుమారుడుగా ఒక బలమైనటువంటి వ్యక్తి లోకంలోనికి కన్యమరియ గర్భంలో పుట్టాడు. ఆయన మీద రూఢిగా విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం నీళ్ళ మీద, చేతి రుమాళ్ళ మీద, మనుషుల మీద, వాటి మీద, నూనె మీద, మట్టి మీద, కోటు మీద ఇలాగ పెట్టద్దు దయచేసి. మనుషులు ఊదే గాలి మీద, యో ప్రభువా, ఇలాంటివన్నీ కూడాను బలమైనటువంటి ఆ గొప్ప దేవుని నుండి మనలను ప్రక్కకు తొలగించేటివే. దేవుని బిడ్డలు మీరు అన్నీ ప్రక్కకు తొలగించేటివే మన మధ్యన జరుగుతూ ఉన్నాయి. అయితే మీరు దేవుని బలమైన క్రీస్తు ప్రభుల వారి మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. రూఢిగా నమ్మాలి. రూఢిగా విశ్వసిస్తే అప్పుడు ఆ బలం నీలోకి వస్తుంది. ఆ బలం, మొదటి బలం క్రీస్తు ప్రభుల వారు. రెండవ బలం వాక్యం. హెబ్రీ పత్రికలో చెప్తాడు, దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగినది. అది నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు నీ హృదయ తలంపులను పరిశోధిస్తూ, అది 2 అంచులు వాడి అయిన పదునైన ఖడ్గం. నీ హృదయం, ప్రాణ, ఆత్మలు, శరీరము
ఆలోచనలు అన్నింటినీ పరిశోధిస్తుంది. అన్నింటినీ జాగ్రత్తగా చెక్ చేసి జాగ్రత్తగా పనికిరాని వైరస్ అంతా తొలగించి నిన్ను క్లీన్గా చేస్తుంది. ఆ వాక్యము బలమైనది. ఓ మనిషిని స్కాన్ చేసినట్టుగా వాక్యము మనిషిని బలమైంది సరిచేస్తుంది. మూడవది పరిశుద్ధాత్మ బలం. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తి పొందుకుంటారన్నాడు. యేసు బలం, వాక్యము బలం, పరిశుద్ధాత్మ బలం. వీటిని బోధించే వాళ్ళు ఎవరు? యేసు లేడు. యేసుని ఎవరు చెప్పడంలే, వాక్యాన్ని కూడా చెప్పడంలే. లేచి నిలబడితే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అంటున్నారు. పరిశుద్ధాత్మను అసలే చెప్పడం లేదు. కాబట్టి ఈ రోజున దేవుని సముఖంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, మీరు ఏ సంఖ్య వెళ్ళినా క్రీస్తుని మీరు ఉపయోగించుకునే రీతిగా ఉండాలి. ఆ గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.